తెలంగాణ కుంభమేళా ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజనుల జాతరగా పేరుగాంచిన శ్రీ సమ్మక్క సారళమ్మ జాతర బుధవారం తిరుగువారం సందర్భంగా వనదేవతల సన్నిధిలో భక్తజన సందోహంతో కోలాహలంగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు మొదటగా జంపన్న వాగుల పుణ్యస్నానాలు ఆచరించి వనదేవతలకు బంగారం, ఒడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీ కొనసాగుతున్న తరుణంలో అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. జాతర పరిసర ప్రాంతాల్లోని వ్యర్థాలను పారిశుద్ధ్య కార్మికుల ద్వారా తొలగిస్తూ వ్యాధులు ప్రబలకుండా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తిరుగువారం సందర్భంగా వనదేవతల పూజారులు కన్నెపల్లి ఆలయంలో శుద్ధి కార్యక్రమం నిర్వహించి వనదేవతలకు దీపధూప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవార్ల పూజ సామాగ్రి, పట్టు వస్త్రాలను పూజారులు భద్రపరుస్తారు. ఆసియా ఖండంలోనే అత్యంత ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలు జరిగేటువంటి ఈ యొక్క మహామేళారం జాతర నేడు తిరువారం పండుగలతో ముగియబోతా ఉన్నది. ఈ యొక్క జాతరకు 4 వారాలుగా అమ్మవారిని మేము కొలుస్తూ ఉంటాము. మొదటిగా గుడి వెలిగే పండుగ, తర్వాత మండ వెలిగే పండుగ, తర్వాత మహాజాతర, నేడు మరి తిరువారం జాతర నిర్వహణ జరుగుతుంటాము. ఈ యొక్క తిరువారము జాతర రోజున మరి మా యొక్క కుటుంబ సభ్యులందరము తలంటి స్నానాలు చేసేసి మరి ఆ అమ్మవార్లకు ముగ్గులు వేసేసి అమ్మవార్లకు ఏదైతే ఉపయోగించినటువంటి ప్రతిమలు ఉంటాయో వాటిని అన్నిటి కూడా శుభ్రం చేసి భద్రపరిచి మరి అమ్మవార్లకు ఈ యొక్క జాతరకు మరి కోట్లాది మంది భక్తులు రావడం జరిగింది. వారందరూ కూడా వారి యొక్క పుణ్యక్షేణాలను క్షేమంగా చేరాలి. అట్లాగే ఈ యొక్క మహామేళా జాతరకు వచ్చినటువంటి పూజారుగా మనం ఏదైనా చిన్న చిన్న తప్పు జరిగితే వారు కూడా మమ్మల్ని క్షమించి ఆశీర్వదించాలని చెప్పేసి అందరూ కూడా బాగుండాలని చెప్పేసి అమ్మవారు కోరుకుంటాం. తిరుగువారానికి ప్రాధాన్యత ఏంటంటే మేము నెల రోజుల నుండి అమ్మవారి పూజలు చేస్తూ ఉంటాం. ఈ నెల రోజుల పూజలు సక్రమంగా చేసినమా లేదా అని ఒకవేళ తప్పొప్పులను క్షమించి తల్లి అని తిరుగువారం చేస్తాం. ఆ రోజున గ్రామస్తులందరూ వాళ్ళ మొక్కుబడులు అమ్మవారికి సమర్పించుకుంటారు. మేము ఎల్లకాలం సరళంగా ఉండాలి తల్లి, జాతర కూడా సక్రమంగా జరగాలి తల్లి, వచ్చిన భక్తులందరూ క్షేమంగా ఇంటికి చేరుకోవాలి తల్లి అని ఈ తిరుగువారాన్ని వేడుకుంటాం అమ్మవారు. ఇదే తిరుగువారం యొక్క ఉద్దేశం. ఓకే.